హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. నేనైతే ఇదిగో పొద్దున్నే సేమ్యాలు చేస్తున్నాను. ఈరోజు క్రిస్మస్ పండుగ కదా, అందుకని నేను సేమియా ప్రిపేర్ చేస్తున్నానండి. పొద్దున్నే 7 o'clockకే రెడీ చేస్తున్నాను. చూడండి, ఇదిగో నేను 2 లీటర్ల పాలు తీసుకొని అందులో కొంచెం వాటర్ కలుపుకొని పాలైతే కాగబెట్టుకుంటున్నానండి. సేమియా రెసిపీ అయితే చేసి చూపిస్తాను మీకు, చూసేయండి. ఇదిగోండి 1/2 kg సేమియా అయితే నేను నైటే ఫ్రై చేసి పెట్టేసుకున్నానండి. ఇవి 1/2 kg అండి సేమియా. వీటిని అయితే నేను నైట్ నెయ్యిలో ఫ్రై చేసి పెట్టేసుకున్నానండి వీటిని. ఎందుకంటే పొద్దున్నే చాలా పని ఉంటుంది కదా, అందుకోసమని నైటే ఫ్రై చేసి పెట్టేసుకున్నానండి సేమియాని అయితే. ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. నైట్ ఫ్రై చేసుకొని ఒక బాక్స్లో వేసి పెట్టేసుకున్నాను. చూడండి, పాలైతే మంచిగా మసలాలి, కాగబెడుతున్నాను నేనైతే. ఎక్కువ పాలు కదండి, దగ్గర ఒక 2 లీటర్లన్నర పాలు తీసుకున్నానండి. అసలు నేనైతే ఇందులో వాటర్ కలిపి పెట్టేసుకున్నాను. పొద్దున్నే అందరికీ, మా లైన్లో వాళ్ళందరికీ ఇస్తాం మేమైతే ప్రతిసారి సేమియాలు చేసి. అలాగే ఈరోజు కూడా పొద్దున్నే వేస్తున్నామండి. ఇదిగోండి ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాను. పాలు మసులుతున్నాయి, ఇలాచి పౌడర్ వేసుకున్నాను, కలిపేసుకుంటున్నాను. చూడండి, పాలు చక్కగా మసులుతున్నాయి. ఇప్పుడైతే నేను సేమియాలు వేసుకుంటున్నాను. ఇదిగో సేమియా ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా, ఆ సేమియాలు వేసుకుంటున్నాను. ఇలా సేమియా అయితే 1/2 kg సేమియా మొత్తం వేసేసుకుంటాను నేను. చూడండి, మొత్తం సేమియా వేస్తున్నాను. వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకుంటానండి. ఈ ఒక 10 minutes అయితే చక్కగా ఉడకాలి పాలలో. ఇంకా నేనైతే షుగర్ వేయలేదు, లాస్ట్లో వేస్తాను షుగరు. ఇదిగో చూడండి మా సేమియాలు ఎలా అవుతున్నాయో. చూడండి, ఇంకా ఉడుకుతున్నాయి. దగ్గరే ఉండి కలుపుకోవాలండి. చూడండి, ఇంకొక 5 minutes అయితే చక్కగా ఉడికిపోతాయండి. ఇదో చూడండి, సేమియా అయితే చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులో నేను షుగర్ వేసుకుంటాను. ఇదిగోండి నేను షుగర్ వేస్తున్నాను. ఈ కటోరతో 2 కటోరలు అయితే వేసుకుంటానండి. దగ్గర 1/2 kg అవుతుందండి 2 కటోరలు అంటే. ఇదిగోండి 2 కటోరలు నేనైతే షుగర్ వేసేసుకున్నాను. కలిపేసుకుందాం. కొంచెం షుగర్ కరిగేంత వరకు ఒక 5 నిమిషాలు ఇలా పెట్టేస్తాను. చూడండి, సేమియా అయితే ఉడికిపోయింది. ఇంకొక 5 నిమిషాలు ఇలా పెట్టేస్తానండి నేను. చూడండి, ఫైనల్గా మా సేమియా అయితే రెడీ అయిపోయింది. నేను ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. చూడండి, డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. చూడండి, సేమియా రెడీ అయిపోయాయి. మా క్రిస్మస్ స్పెషల్ సేమియా పాయసం ఎలా ఉందో చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ అండి.